దేశంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు 24 గంటల సమ్మె కంటిన్యూ అవుతోంది. తమకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు. తమ డిమాండ్లపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని లేఖ రాసింది ఐఎంఏ. అలాగే ఆర్జీకర్ హాస్పిటల్లో జూడా కేసును త్వరగా విచారించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. డాక్టర్లు సమ్మెను తక్షణమే విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం. సూచనలు సలహాలు ఉంటే ఇవ్వాలని కోరింది. డాక్టర్ల నిర్ణయంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కిరణ్ రిజిజు. ఘటనకు బాధ్యత వహించి సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి సుఖందా మజుందార్. దేశవ్యాప్తంగా డాక్టర్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు ఓపీ వైద్య సేవలను నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు సమ్మె కొనసాగనుంది. అత్యవసర సేవలను మాత్రమే డాక్టర్లు అందిస్తున్నారు. హాస్పిటల్స్ లో డాక్టర్లు, ముఖ్యంగా లేడీ డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని, వీరికి హాస్పిటల్స్ లో బయట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్స్ ముందు ధర్నాలు చేపట్టారు. क्लासरूम में आजादी, स्कूल में आजादी, सड़कों पर आजादी. If justice is not served to the victim, if justice is not served to the doctor, then it's a shame for the whole country. It will be considered as the whole country killed its own daughter. డాక్టర్ల సెక్యూరిటీపై కేంద్రం స్పందించాలన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోకన్. స్వేచ్ఛగా జీవించే హక్కునే తాము అడుగుతున్నామన్న డాక్టర్ అశోకన్ దీనిపై ప్రధానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. వైద్యుల ఆందోళనపై ప్రధాని మోదీ మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. So we are expecting a gesture from the government because this is a very basic question of safety, especially safety of women, not only of our doctors but of the entire working women class. So I think the public opinion in the country, the momentum that it has created, it has become a movement. Well, we will be writing to the PM. The time is ripe for his intervention. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన దేశవ్యాప్త సమస్యగా మారిందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇది కేవలం డాక్టర్ల రక్షణకు సంబంధించిన ఇష్యూ కాదని, సామాజిక సమస్య అని అన్నారు. సాధారణ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అందరికీ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు రిజిజు. ये तो सब लोग मिलकर के इसको चिंता करने का विषय है और सब चिंता भी है. ये मेरे ख्याल से अब ये आक्रोश जो है सिर्फ मेडिकल के लोग नहीं है, ये पूरा पब्लिक भी इसमें काफी चिंतित है, आक्रोश भी है. కోల్కతాలో ఘటనపై బీజేపీ రాజకీయాలు చేయొద్దన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్. బెంగాల్ సీఎం మమత స్వయంగా మహిళ కావడంతో మరో మహిళ బాధను అర్థం చేసుకుంటారని అన్నారు అఖిలేష్. मैंने बोल दिया, हमारे पत्रकार साथी ने पूछा था, ममता बनर्जी जी खुद महिला हैं और एक महिला का दुख दर्द वो समझती हैं. उन्होंने कार्रवाई की है और जो उनकी डिमांड्स थी सीबीआई या अन्य संस्था से जांच कराने का, वो भी फैसला सरकार ने लिया है. लेकिन इसके साथ साथ भारतीय जनता पार्टी के लोगों को राजनीति नहीं करनी चाहिए. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ర్యాలీని తప్పుబట్టారు కేంద్ర మంత్రి సుఖంతా మజుందార్. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు హోం వైద్య శాఖలను తన దగ్గరే ఉంచుకున్న మమతా బెనర్జీ ఎవరిని రక్షించేందుకు ర్యాలీ చేశారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి మమత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. अपना शो चलाने के लिए दूसरे किसी को शो तो कुछ करने नहीं देगा. तो खुद मिनिस्टर, खुद चीफ मिनिस्टर है, खुद होम मिनिस्टर है, खुद हेल्थ मिनिस्टर है, तो किसके खिलाफ वो लड़ रही थी? और इसलिए बंगाल बीजेपी को ऐसे रोकने की कोशिश की जा रही है. ये भी ममता बनर्जी को हम आश्वस्त करते हैं, ये आंदोलन बंद नहीं होगा, काल भी आंदोलन चलेगा. దేశవ్యాప్త నిరసన చేపడుతున్న డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసింది కేంద్రం. బెంగాల్లో జూనియర్ డాక్టర్ ఘటనపై ప్రత్యేక కమిటీ వేస్తామని తెలిపింది. డాక్టర్లంతా సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించింది కేంద్రం.